తనకి లేచింది, రెడీ అయిపోతుంది, ఎగ్జామ్ కదా, అందుకే ఎగ్జామ్స్కి వెళ్ళే రోజు మాత్రం ఐ మేక్ షూర్ హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఇంక ఈరోజు అయితే మీరు నా థర్స్డే అండ్ ఫ్రైడే బ్లాగ్ అయితే చూస్తారు. ఇంకా చలి కూడా బాగా తగ్గిపోయింది, అన్ని చోట్ల సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ మన ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock బ్లాగ్స్ అయితే ఇంకా కంటిన్యూ అవుతాయి. ఆ రోజు మా అమ్మాయి ఫస్ట్ డే ఆఫ్ ఎగ్జామ్. ఇంతకీ మీ పిల్లలకి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోయాయా లేదా, ఎలా రాస్తున్నారు, ఎంతమంది బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా బ్లాగ్లోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. థర్స్డే మార్నింగ్ 4:30కే లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయి మంచిగా దేవుడి సామాను కూడా క్లీన్ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా 4:30కి లేచామంటే ఎలానో పూజ ముందే అయిపోద్ది. అండ్ మా అమ్మాయి ఎగ్జామ్ కూడా ఉంది కాబట్టి ఎగ్జామ్ డేస్లో పర్టికులర్గా తను స్కూల్కి వెళ్ళకముందే పూజ కంప్లీట్ అయ్యేలా చూసుకుంటాను. అండ్ ఇక్కడ అరౌండ్ 5 o'clockకి ఇంటి క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా చెప్పాను కదా, వచ్చి దేవుడి సామాన్ క్లీన్ చేసుకొని లోపలంతా రెడీ చేసుకొని బయట తులసమ్మ దగ్గర కూడా ముగ్గు అవన్నీ పెట్టుకొని రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పటికి అసలు బయటంతా ఫుల్ సైలెంట్గా ఉంది. ఇంకా మార్నింగ్ మామూలుగా 5 o'clockకే మా సొసైటీలో వాక్ చేసేవాళ్ళు స్టార్ట్ చేసేస్తారు వాకింగ్ చేయడం. ఈరోజు అలా ఎవరన్నా ఉన్నారా అని చూశాను. ఇప్పుడిప్పుడే కదా కొంచెం వింటర్ రొటీన్లోంచి సమ్మర్ రొటీన్లోకి వస్తున్నారు. సో ఇంకా ఎవరు స్టార్ట్ చేసినట్లేరు. అందుకే కిందంతా అలా ప్రశాంతంగా ఎవరు లేకుండా ఉందన్నమాట. ఇంతకీ మీ వీకెండ్ ఎలా గడిచింది, వీకెండ్లో ఏమేం చేశారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకా పిల్లల ఎగ్జామ్స్ టెన్షన్ అయ్యే వరకు మనకి వీకెండ్స్ అయినా వీక్ డేస్ అయినా ఒకేలా ఉంటుందిలేండి. వాళ్ళ వెనకాల పడుతూ ఉంటాం, చదవండి చదవండి అని చెప్తూ ఉండడం, ఇదే కదా పని. ఇంక ఇక్కడైతే అన్నీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా, వాటికి బొట్లు పెట్టేసి ఎప్పటిలానే ఒత్తులు అవన్నీ వేసి పెట్టేసుకున్నాం అంటే మంచిగా నాని ఉంటే ఏంటంటే ఎక్కువసేపు వెలుగుతాయి. ఇంకా అలా లోపల నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొచ్చి తులసమ్మ దగ్గర కూడా దీపారాధన అయితే చేసేసుకుంటున్నాను. మీలో ఎంతమంది రోజు తులసి పూజ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ చేయండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీకు కనుక మన వీడియోస్ నచ్చి మీకు హైప్ ఆప్షన్ యాక్టివేట్ అయితే తప్పకుండా హైప్ చేయండి. మీరు హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడే మరికొంతమందికి మన వీడియోస్ అయితే రీచ్ అవుతాయి. హలో అండి, గుడ్ మార్నింగ్. అలా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయింది, నడుస్తుంది. పూజ అయిపోయింది కదా, ఇప్పుడు పాప కోసం అయితే పన్నీర్ శాండ్విచ్ చేస్తున్నాను. లైట్ స్నాక్స్. 11:30కి ఎగ్జామ్ అయిపోతుంది, 12 వరకు ఇంటికి వచ్చేస్తుంది కాబట్టి లంచ్ చేసేస్తుంది. ఇంకా పన్నీర్ పరాటానా పన్నీర్ శాండ్విచ్ అంటే పన్నీర్ శాండ్విచ్ అండి. బ్రెడ్ తెప్పించాను కంట్రీ డిలైట్లో. సో ఇప్పుడు క్విక్గా శాండ్విచ్ చేసేస్తా. తను ఇంక లేచింది, రెడీ అయిపోతుంది, ఎగ్జామ్ కదా, అందుకే ఎగ్జామ్స్కి వెళ్ళే రోజు మాత్రం ఐ విల్ మేక్ షూర్ మార్నింగ్ ఇలా లేచి ఫ్రెష్గా ఇంట్లో పూజ చేస్తే బాగుంటుంది, నమస్కారం చేసుకుని వెళ్తుందని. రోజు కూడా అన్నీ రెడీ అయిపోతాయి కానీ పూజ మాత్రం వాళ్ళు వెళ్ళాక ప్రశాంతంగా చేసుకుంటా. ఇప్పుడు అలా కాదు, కొంచెం ముందు చేసుకోవడానికి ట్రై చేస్తాం కాబట్టి కొద్దిగా ముందు లేవాలి అంతే. మీరు సిచ్యువేషన్ బట్టి ప్లాన్ చేసుకోవాలి. అది ఇంకా ఫాస్ట్గా తనకు రెడీ చేసి పంపించేసి మా వారికి కూడా లంచ్ బాక్స్ రెడీ చేయాలి. చూస్తాను. మా కోసం అయితే పాలకూర ఉంది, ఆలు పాలక్ కర్రీ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా దానికి కాంబినేషన్గా రోటీ రైతా చేస్తే సరిపోద్ది. సో అది ఇప్పుడైతే శాండ్విచ్కి రెడీ చేసేస్తా. బేసిక్ మిక్స్ మాత్రం నేను పన్నీర్ శాండ్విచ్కి పన్నీర్ పరాటాకి ఎలా చేస్తానో అదే స్టఫింగ్ రెడీ చేసేసి చపాతీలో పెట్టకుండా శాండ్విచ్ బ్రెడ్ మధ్యలో పెడితే శాండ్విచ్ అయిపోతుంది. అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే పాలు తాగుతాను, అంతే పాలు పెట్టాను. సో తన పాలు మా కాఫీ అన్నీ ప్యారలల్గా అయిపోతాయి అనమాట. బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, మీరు చూస్తుండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. బిజీ మార్నింగ్ అయితే అలా అలా నడుస్తుంది. పన్నీర్ పరాటా కూడా మా అమ్మాయికి నేను బేసిక్ పరాటా చేస్తాను, అంటే ఆనియన్స్ అవన్నీ వేస్ట్ చేసుకుంటే బాగుంటుంది మనం తినేలా ఉంటే.
బట్ తను ఆనియన్స్ అంత ఇష్టపడదు కాబట్టి నేను బేసిక్ పరాటా చేసిస్తాను. సో అదే స్టఫే బ్రెడ్లో స్టఫ్ చేసి ఇచ్చేసాం అనుకోండి, సో తను శాండ్విచ్ లాగా కూడా ఎంజాయ్ చేసేస్తుంది. ఇలా పన్నీర్ శాండ్విచ్, ఆలూ శాండ్విచ్ ఇలాంటి వాటికి ఏంటంటే మనం శాండ్విచ్ స్ప్రెడ్ లేకపోయినా కూడా బాగానే ఉంటుంది. మనం తినేలా ఉంటే అన్నీ చేసుకొని కొంచెం మంచిగా స్పైసీగా చట్పటా అలా చేసుకోవచ్చు. పిల్లలకి ఏంటంటే ఇది బేసిక్ అనమాట, హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్ అన్నట్టు. ఇంకా అలా తన కోసం అయితే బాక్స్ రెడీ చేసేసాను. అండ్ ఇక్కడ మీతో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అయితే షేర్ చేసుకుంటా. ఈ పాటికి మీ అందరు ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. అసలు బోర్డ్ ఎగ్జామ్స్లో కూడా మనం ఇది ఎక్స్పీరియన్స్ చేయలేదు. మీ సంగతి ఏమో కానీ నేనైతే చేయలేదు. ఇలా ట్రాన్స్పరెంట్ ప్యాడ్ ఉండాలి, ట్రాన్స్పరెంట్ పౌచ్ ఉండాలి, ఇవన్నీ నేను మా అమ్మాయి ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి, అంటే లాస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నాను. ఇంతకీ మీ స్టేట్స్లో ఎలా ఉంది? కొన్ని స్టేట్స్లో నేను విన్నాను ఓన్లీ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, వాళ్ళు మాత్రమే ఇలా ట్రాన్స్పరెంట్ పౌచ్, ప్యాడ్ అండ్ వాటర్ బాటిల్ కూడా ట్రాన్స్పరెంట్ తీసుకెళ్ళాలంట. ఇదేం కాన్సెప్ట్ మరి నాకు అర్థం కాలేదు. మాకు మాత్రం చిన్నపిల్లలు కూడా అందరూ సిబిఎస్ఈలో ఎగ్జామ్ రాసే ప్రతి పిల్లలకి ఇదే రూల్ ఫాలో అవ్వాల్సిందే. క్లాస్తో బోర్డ్తో సంబంధం లేదు. మీరు ఎలా ఫాలో అవుతున్నారు, మీ పిల్లల స్కూల్లో కండిషన్ ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. రూల్స్ అసలు రోజు రోజుకి మారిపోతున్నాయి. మార్నింగ్ తల్లి, ఆల్ ది బెస్ట్. టైం తీసుకొని ఆలోచించి రాయి, కంగారు పడద్దు, సరిపడా టైం ఉంటుంది. ఓకే, ఫాస్ట్గా ఫినిష్ చేసేసి ఏం చేయక్కర్లా, మెడిటేషన్ నువ్వు చేస్తావు కదా, అది అవసరం లేదు. సో స్లోగా ఆలోచించి రాయి. ఇవాళ బ్యాగ్లోనే పెట్టుకోవాలి, ఏదో బాక్స్ పెట్టేసుకో. శాండ్విచ్ తినాలి, ఫ్రూట్ బ్రేక్ ఏం లేదు, ఉన్నది ఒకటే స్నాక్ బ్రేక్, తినేసిరా. ఆకలేస్తుంది లేకపోతే. డోంట్ గెట్ టెన్స్డ్ ఫర్ ఎనీథింగ్. ఓకే, all set to go. Yeah, I know. Be happy. All the best. ఇంకలా మా అమ్మాయిని అయితే అన్ని జాగ్రత్తలు చెప్పి స్కూల్కి పంపించేశాను. విన్నారు కదా, ఇది ప్రతి అమ్మ చెప్పేదే, నేనేం కొత్తగా చెప్పట్లేదు. మీ అందరు నాతో రిలేట్ అవుతారు, కనెక్ట్ అవుతారు. ఐ నో. మీరు కనుక నాతో కనెక్ట్ అయితే తప్పకుండా ఒక చిన్న కామెంట్ డ్రాప్ చేయండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. ఇంకా పాపను బస్ ఎక్కించడానికి మా వారు అయితే వెళ్ళారు. ఇంకా ఆయన వచ్చి రెడీ అయ్యేలోపు మనం సింపుల్గా బేసిక్గా ఆలు పాలక్ కర్రీయే కాబట్టి మనకంతా జుజుబీ అనమాట, చాలా ఈజీగా చేసేస్తాం. ఇంకా దానికి ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ఒక పొటాటో పెద్ద సైజులో అండి, అందుకే ఒకటే తీసుకున్నాను. దాన్ని మంచిగా పీల్ చేసి పక్కన పెట్టేసుకొని ఇంకా ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అవన్నీ కూడా కట్ చేసేసుకుంటున్నాను. ఇంక చాపింగ్ అంతా అయిపోతే అప్పుడు కర్రీ స్టార్ట్ చేసేయచ్చు. ఆల్రెడీ నేను, మీరు అబ్జర్వ్ చేస్తే, స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ కూడా వేసేసాను. ఆయిల్ వేడయ్యేలోపు చాపింగ్ అయిపోతుంది, చకచక మనం వంట చేసేసుకోవచ్చు. మార్నింగ్ బిజీ మార్నింగ్స్ని మేనేజ్ చేయాలంటే ఇలా మల్టీ టాస్కింగ్ అయితే చేయాలి. ఒక చోట కూర్చుంటాం, ముందు వెజిటబుల్స్ అన్ని కట్ చేసుకుంటాం, మళ్ళీ వాటిని తీసుకొస్తాం, వంట చేస్తాం. అంటే నాకైతే కంఫర్టబుల్గా అనిపించదు. నాకు స్టార్టింగ్ నుంచి ఇలా మల్టీ టాస్కింగ్ చేయడమే అలవాటు. అలా కంఫర్ట్ ఉన్నోళ్ళు అలా కూడా చేసుకుంటారు, అన్నీ ఒకేసారి చాప్ చేసుకొని టకటకా చేసేసుకుంటూ ఉండొచ్చు. కానీ నాకు అందులో పెద్దగా ఏమీ టైం సేవ్ అయినట్టు అనిపించదు. ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై అయ్యే వరకు మనం వాళ్ళ నుంచోనే ఉండాలి కదా. ఇక్కడ అనుకోండి, నేను ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు పొటాటోస్ కట్ చేసుకుంటాను, పాలకూర క్లీన్ చేసుకుంటాను. ఇలా చాలా పనులు అయితే చేసుకోవచ్చు కదా. ఒకదానికి ఫ్రై అవ్వడానికి కొంచెం మినిమం గ్యాప్ అయితే ఉంటుంది కాబట్టి ఆ టైంలో షాపింగ్ చేసుకోవచ్చు అనేది నా కాన్సెప్ట్. బేసిక్ ఆలు పాలక్ ఫ్రై ఇది చాలా టేస్టీగా, సూపర్ యమ్మీగా ఉంటుంది. ఆలు మేతిలానే ఆలు పాలక్ కూడా బాగుంటుంది. పాలకూరలో ఆలు కన్నా కూడా ఎగ్ వేసుకొని బుర్జీలా చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఆలు మేతితో కాంబినేషన్, పాలక్తో కూడా బాగానే ఉంటుంది. కానీ చెప్తున్నానుగా, దేంతో తినాల్సింది దాంతో తింటే బాగుంటుందని. ఇలా కూడా బాగానే ఉంటుంది, అలా ఇంకా బాగుంటుంది అనమాట. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చపాతీ కూడా చేశాను, ఇప్పుడు కాల్చాలి, స్టార్ట్ చేశాను. మా వారు స్నానం చేస్తున్నారు, ఇంకా ఆయన కూడా రెడీ అయిపోతూ ఆఫీస్కి పంపించేసి, పూజ అయితే అయిపోయింది. కానీ సచ్చరిత్ర చదువుకోవాలి. ప్రశాంతంగా కూర్చొని సచ్చరిత్ర పారాయణ చేసుకున్న తర్వాత మిగతా పనులు అయితే చేయాలి. ఇంతకీ మీ డేస్ ఎలా గడుస్తున్నాయి? మీ పిల్లలకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయినాయా లేదా అని మార్నింగ్ నుంచి అడగడం మర్చిపోయాను. స్టార్ట్ అయ్యాయా? బోర్డ్ ఎగ్జామ్స్ ఎంతమంది పిల్లలు రాస్తున్నారు, 10th ఎగ్జామ్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. అది బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. హాయ్ తల్లి. హలో.
ఫైనల్గా నా పని ఇంకా పూర్తిగా అవ్వకముందే మా అమ్మాయి అయితే వచ్చేసింది. తల్లి ఫస్ట్ ఎగ్జామ్ ఎలా అయింది? చాలా బాగుంది, అమేజింగ్. ఓకే, మళ్ళీ 3 days హాలిడేస్, మండే ఈబిఎస్. అమ్మో, మ్యాథ్కి టైం తక్కువ ఉంది తల్లి, గ్యాప్లో ప్రిపేర్ అవ్వు. ఇప్పుడు డాడీ ఏమన్నారంటే థర్స్డే ఈవినింగ్ అండ్ ఫ్రైడే మార్నింగ్ అవి చదవమన్నారు మ్యాథ్స్. ఓకే, ఫ్రైడేలో హాలిడే కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ నుంచి సండే ఈవినింగ్ వరకు అంతా మ్యాథ్సే. ఓకే, అంటే బ్రేక్స్తో కట్ చేసి ఆబ్వియస్లీ. ఓకే, సో అదంతా మ్యాథ్స్ చెప్పేస్తే అప్పుడు మ్యాథ్స్ సిలబస్ అయిపోద్ది, 1 dayలో రివిజన్ చేసేయచ్చు. ఓకే సరే, ఫ్రెష్ అయ్యారా త్వరగా? శాండ్విచ్ బాగుందా? అదిరిపోయిందమ్మా, హెవెన్. ఓకే, ఫ్రెండ్స్కి భలే నచ్చింది. సో అది మా అమ్మాయి ఫస్ట్ ఎగ్జామ్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఇంక ఇదైతే డైరెక్ట్గా థర్స్డే నైట్ ఇక్కడ మీతో ఒక హెల్దీ ఇడ్లీ అండ్ దోశ రెసిపీస్ అయితే షేర్ చేస్తాను. రాగి ఇడ్లీ వేస్తున్నాను, అంటే నానబెడుతున్నాను రాగి ఇడ్లీ కోసం. నెక్స్ట్ డే మార్నింగ్ గ్రైండ్ చేసి నెక్స్ట్ డే డిన్నర్కి ప్లాన్ చేసుకున్నప్పుడు ఇవి ఫర్మెంట్ అవ్వాలి కాబట్టి ఇలా ప్లాన్ చేసుకోవాలి. నార్మల్ ఇడ్లీ దోశ బ్యాటర్ నేను ఫర్మెంట్ అవ్వకపోయినా వేసేసుకుంటాను, కానీ రాగి ఇడ్లీ బాగుండదు. రాగి ఇడ్లీ కోసం మీరు 1 కప్పు మినపప్పు తీసుకుంటే అదే కప్పుతో 1.5 కప్పు రాగులు తీసుకోండి. మిగతా 1.5 కప్పు రవ్వ వేసుకుంటే సరిపోద్ది. అంటే 50-50 చేయాలన్నమాట. మామూలుగా మనం 1 కప్పు పప్పు తీసుకుంటే 3 కప్పులు రవ్వ వేసుకుంటాం కదా, దానిలో 1.5 కప్ రవ్వ వేసుకొని మిగతా 1.5 కప్ రాగులు అయితే వేసుకుంటాం. దోశల కోసం రాగి దోశ కాకుండా ఆల్రెడీ నేను మల్టీ మిల్లెట్ మిక్స్ అయితే చేసి పెట్టుకున్నాను కదా, ప్రీమిక్స్ రెడీగా, అది నానబెట్టేస్తున్నాను. ఇంకా దీనిలోకి బియ్యం అవేం అవసరం లేదు. గ్రైండ్ చేసేప్పుడు కొంచెం అటుకులు నానబెట్టి వేసుకున్నారంటే సరిపోతుంది. ఇందులో రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీస్లో తీసుకొని ప్రీమిక్స్ చేసి పెట్టేసుకుంటాను. ఈ ప్రీమిక్స్ ఎలా చేసుకుంటాను అని ఎవరైనా చూడకపోతే వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. నేను మంత్లీ ప్రిపరేషన్స్ ఎలా చేసుకుంటాననే వీడియోలో షేర్ చేశాను, చాలా ర్యాండమ్ వీడియోస్లో కూడా షేర్ చేశాను, కానీ ఆ వీడియో లింక్ అయితే నేను ఇక్కడ ఇస్తాను. మీరు ఎవరైనా మిస్ అయితే చూసేయండి ప్రాపర్గా మిక్స్ ఎలా చేసుకుంటానని. నేను ఇక్కడ మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ మాత్రం మిక్స్ చేసుకుంటాను. సో అది మల్టీ మిల్లెట్ కాబట్టి ఇంకా దానిలోకి మనం ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ రాగి దోశ ఎలా వేసుకోవాలి అనేది నేను ఫర్దర్ వీడియోస్లో షేర్ చేస్తాను. చాలా మంచి మంచి హెల్దీ రెసిపీస్ అయితే వస్తాయి మన ఛానల్లో, నేను మీకు ప్రామిస్ చేసినట్టుగానే. ఓన్లీ రాగి దోశలు, కొర్ర దోశలు ఎలా వేసుకోవాలి అవి కూడా షేర్ చేస్తాను. సో రాగుల విషయం తెలిసిందే కదా, మనం చాలా నీట్గా కడుక్కోవాలి. వాటిని ఒక 4-5 టైమ్స్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత సోక్ చేయడానికి పెట్టేశాను. ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట, ఫ్రైడే మార్నింగ్. ఇంక ఇక్కడైతే గ్రైండర్ వేయడానికి అన్నీ రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. మంచిగా సోక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా గ్రైండర్ వేసేసుకొని ఆ తర్వాత రవ్వ నానబెట్టుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేసేసాను. ముందు మామూలుగా ఇడ్లీకి వేసి తర్వాత దోశకి వేస్తాం కదా, ఏంటో ఆలోచిస్తూ నేను ఇడ్లీ పప్పు కాకుండా దోశ పిండి వేసేసాను అనమాట ఫస్ట్. సరే పర్లేదులే అని ఇంకా వేసేసాక ఇంకేం చేస్తాం, వెనక్కి దిగలేం కదా, అందుకని కంటిన్యూ చేస్తాను. అప్పుడప్పుడు అంతే, మనం కూడా ఎక్కడో ఏదో ఆలోచిస్తూ ఉంటాం కదా, అలా ఆలోచిస్తూ వేరే లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి మిస్టేక్స్ అన్నీ జరుగుతాయి అనమాట. ఇడ్లీ దోశ ఎలా వస్తుంది అనే డౌట్ మాత్రం మీరు అస్సలు పెట్టుకోకండి, చాలా బాగా వస్తాయి. ఇదే వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను కూడా, ఎందుకంటే నేను ఫ్రైడే డిన్నర్కే ప్లాన్ చేసుకున్నాను కాబట్టి నేను ఎలాగో వేసాను, రికార్డ్ చేశాను, నేను మీకు చూపిస్తాను ఎంత బాగా వస్తాయో. తప్పకుండా ట్రై చేయండి, హెల్దీ కాబట్టి డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. ఎవరైనా హెల్దీ లైఫ్ స్టైల్ ఫాలో అవ్వాలనగానే, లేకపోతే డైట్ చేయాలనగానే అమ్మో ఇడ్లీ దోశ తినలేం, మనం రెగ్యులర్ ఫుడ్ తినలేం అని భయపడుతూ ఉంటారు కదా, అలా భయపడే వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. మీరు కార్బ్స్ అవాయిడ్ చేస్తూ మంచిగా ఈ దోశలు, ఇడ్లీలు తిన్నారంటే మీరు డైట్లో ఉన్నా కూడా ఎవరన్నా మీకు రికమెండ్ చేస్తారు, మేము రాగి ఇడ్లీ తింటామంటే ఎవరు వద్దని చెప్పరు. ఇంకా అలా సరే ఎలాగో దోశపిండి గ్రైండ్ అవుతుంది కదా, ఆ తర్వాత ఇడ్లీ పిండి వేయాలి కాబట్టి ఇంకా రవ్వ అయితే నానబెట్టేస్తున్నాను. నేను మీకు ముందు మెజర్మెంట్ చూపించాను కదా, అన్నీ ఈ గ్లాస్తోనే తీసుకున్నాను. 1.5 కప్ రాగులు వేసుకున్నాం కదా, ఇక్కడ 1.5 కప్ రవ్వ కూడా వేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా దోసపిండి అయిపోయిన తర్వాత నీట్గా ఒకసారి బౌల్ మళ్ళీ క్లీన్ చేసేసి ఇడ్లీ బ్యాటర్ కూడా వేసేస్తున్నాను. ఇంక ఇది నలిగిపోతే రవ్వ కూడా మిక్స్ చేసేసుకోవచ్చు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు
చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా అలా రవ్వ కలిపేసి పిండిని రెడీ చేశాను. ఇడ్లీ పిండి మాత్రం 2 సపరేట్ బౌల్స్లో వేసి పెట్టాను. ఫర్మెంటేషన్కి వదిలేస్తాను కదా, ఆల్రెడీ మా దగ్గర వేడి బాగా పెరిగింది. నేను ఈవినింగ్ వరకు ఫర్మెంట్ చేశానంటే అది ఓవర్ఫ్లో అయిపోతే మళ్ళీ ఆ క్లీనింగ్తో ఇబ్బంది అని 2 డిఫరెంట్ బౌల్స్లో వేసి పెట్టేశాను. ఫర్మెంట్ అయ్యాక ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇంక ఇది అరౌండ్ ఈవినింగ్ అనమాట. ఇంకా మొన్న అవన్నీ ప్యాక్ చేసి పెట్టేశాను కదా, మా అమ్మాయి వార్డ్రోబ్ రీసెట్ చేసినప్పుడు మీరు చూసారు కదా, మావి కూడా కొన్ని అయితే సర్దాను. ఆ సర్దినవన్నీ ఇంకా బ్యాగ్స్లో వేసి పెట్టేస్తాను కాబట్టి నేను ఇలా ఆర్గనైజర్స్ అన్నీ ఇలా బయట పెట్టడం కుదరదు కదా, సో బెడ్ కింద ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాం. కొన్ని బయట పెడతాను, ఇక్కడ ఒక 5-6 అలా పడతాయిలేండి, అన్నీ పట్టవు ఇక్కడ. కొన్ని ఇంకా ఎక్స్ట్రా వార్డ్రోబ్స్ ఉంటాయి కదా, ఎక్స్ట్రా కబోర్డ్స్, వాటిల్లో అయితే పెట్టేస్తాను. ఇంకా నేను ప్యాక్ చేసినంత వరకు సర్దిచ్చేస్తాను. ఇవాళ బెడ్ మీద ఉన్నాయంటే అక్కడ అడ్డంగా ఉంటాయి, ప్యాక్ చేసినట్టు ఇలా సర్దేసుకుంటూ ఉన్నామంటే ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుంది. అన్నీ ఒకేసారి అయ్యాకే పెట్టాలి అని అనుకుంటే కొంచెం మనకే పని ఎక్కువగా ఉంటుంది. ఇంక ఈ హైడ్రాలిక్ బెడ్స్ వచ్చిన తర్వాత చాలా ఈజీగా అనిపిస్తుంది, స్టోరేజ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా. ఇంట్లో మనం మిస్లీనియస్ ఎప్పుడు యూస్ చేయం, చాలా రేర్గా యూస్ చేస్తాం అనుకున్నవన్నీ ఇలా దీని కింద పెట్టేసుకోవచ్చు. ఈ బట్టలతో నాకు ఎలానో మళ్ళీ వింటర్ వరకు పని లేదు కాబట్టి దీని కింద అయితే పెట్టేస్తాను. ఇంక ఎవ్రీ ఇయర్ ఇంతే. నార్త్ సైడ్ ఉన్నంత వరకు ఇవైతే తప్పవు. ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది. పిండి ఎంత బాగా ఫర్మెంట్ అయిందో చూపిస్తాను చూడండి. ఇదైతే దోశ పిండి, ఇడ్లీ బ్యాటర్ కూడా చూపిస్తాను. మంచిగా ఫర్మెంట్ అవుతుంది. కాకపోతే మీరు నార్మల్ ఇడ్లీ దోశ బ్యాటర్ ఉంచినంతసేపు ఉంచక్కర్లేదు, మిల్లెట్స్ కదా త్వరగా ఫర్మెంట్ అయిపోతాయి. అండ్ ఓవర్ ఫర్మెంట్ అయితే అది రకమైన స్మెల్ వస్తుంది. కాబట్టి నార్మల్గా అయ్యేంత వరకు చూసుకొని వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. నేను ఇంకా ఈ పూట ఇడ్లీ అయితే వేశాను, మీకు చూపించడం కోసం దోశ వేసాను. ఇంకా తర్వాత నేను మిగతా బ్యాటర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి స్టోర్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండి కూడా చాలా బాగా ఫర్మెంట్ అయింది. 2 బౌల్స్లో చూపిస్తున్నాను చూడండి ఈక్వల్గా. చెప్తున్నాను కదా మిల్లెట్స్ కదా త్వరగా ఫర్మెంట్ అయిపోతాయి అండ్ అదొక రకమైన స్మెల్ వస్తుంది, అదొక్కటి చూసుకోండి. అండ్ ఇక్కడ ఇడ్లీ వేయడానికని ఇంకా ఇడ్లీ ప్లేట్ అయితే రెడీ చేసి పెట్టేశాను. ఇంకా రాగి హెల్త్ బెనిఫిట్స్ గురించి నేను మీకు ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ చాలా రెసిపీస్ కూడా ఉన్నాయి మన ఛానల్లో. పిల్లలకి రాగులతో మురుకులు, చక్రాలు ఇవన్నీ ఎలా చేసి పెట్టాలి, ఇంకా మీరు ఏదైనా రాగి స్నాక్ రెసిపీస్ చూడాలనుకుంటే స్నాక్ రెసిపీస్ అని సపరేట్ ప్లేలిస్ట్ ఉంది, అక్కడైతే మీరు చూసి మీ పిల్లల కోసం హెల్తీగా చేసి పెట్టచ్చు. పిల్లల బోన్ హెల్త్కి చాలా మంచిది, పెద్దవాళ్ళకైతే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వెయిట్ మేనేజ్మెంట్కి మంచిది. ఇది రిచ్ ఇన్ ఐరన్ కాబట్టి అనమిక్ పేషెంట్స్ కూడా తింటూ ఉంటే చాలా మంచిది. స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మిల్లెట్ని మనం డైట్లో ఇంక్లూడ్ చేయడానికి ఆలోచించడం ఎందుకు చెప్పండి. సో రాగితో వీలైనన్ని రెసిపీస్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. మీరు స్పెషల్ రెసిపీస్ ఏం చేయలేకపోయినా ఇలా ఇడ్లీ దోశ, ఒకసారి నార్మల్ ఇడ్లీ దోశ వేసుకున్నా కూడా ఒకసారి ఇలా మిల్లెట్స్తో ట్రై చేయండి. ఒకేసారి మనం దానిలోంచి దీనిలోకి వచ్చేయడం అనేది కూడా జరగదు. హెల్తీ లైఫ్ స్టైల్ అందుకే చాలామంది భయపడుతూ ఉంటారు. ఒకేసారి మనం కంఫర్ట్ జోన్లోంచి ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్లోకి వచ్చినట్టు అయిపోతుంది అనమాట. ఇదే తినాలి అదే తినకూడదు అని. అండ్ టేస్ట్ విషయానికి వస్తే ఇడ్లీ దోశ బాగానే ఉంటాయి, మరి ఎందుకో చాలామందికి మిల్లెట్స్ అనగానే భయపడిపోతూ ఉంటారు. కానీ మీరు డైరెక్ట్గా తినలేకపోయినా ఇలా ఈ ఫామ్లో తీసుకోవడానికి ట్రై చేయండి. సో స్లోగా వాటిని మన డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ దోశ ఏంటి, స్నాక్స్ ప్రిపరేషన్ ఏంటి, అలాంటి వాటిల్లో ముందు స్టార్ట్ చేశారంటే తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. హెల్తీ లైఫ్ స్టైల్ స్టార్ట్ చేయడం ఒక్క రోజులో అయిపోదు. అలా స్టార్ట్ చేసేసి వారం రోజుల తర్వాత మళ్ళీ మానేయడం కన్నా కూడా
కన్సిస్టెంట్గా అంటే స్లోగా స్టార్ట్ చేయండి ప్రాసెస్ని. స్లోగా ఇలా ఒక్కొక్కటి ఇంక్లూడ్ చేస్తూ వస్తే మీకే అలవాటు అయిపోతుంది. వన్స్ అలవాటు అయిపోయి మనం ఇవి తినడం స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవి తినాలని అనిపించదు. అండ్ ఇంకా అలా ఇడ్లీ చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో, సూపర్ సాఫ్ట్గా ఉంటాయి. ఇడ్లీ గట్టిగా ఉంటాయి, రాళ్ళులా ఉంటాయి, ఇలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవసరం లేదు. మిక్సీలో వేసుకునే వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ నుంచి గ్రైండరే. సో గ్రైండర్లో ఇడ్లీలు ఎలా వస్తాయో మంచిగా మెత్తగా అలానే ఉంటాయి. కాకపోతే మామూలు ఇడ్లీ పిండిలాగా మీరు వెంటనే వేసుకుంటే మాత్రం మెత్తగా ఉంటాయని నేను ప్రామిస్ చేయలేను, కానీ కంపల్సరీ మీరు ఫర్మెంట్ చేసి వేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటాయి అండ్ హెల్దీ రెసిపీ కూడా. ఈరోజు ఈ వీడియో ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. మీలో ఎంతమంది ఈ రెసిపీస్ ట్రై చేయబోతున్నారు అనేది కూడా నాతో చెప్పండి. ఆల్రెడీ మీరు రాగి ఇడ్లీ దోశ వేసుకుంటే మేము ఆల్రెడీ చేస్తున్నాం జ్యోతి, హెల్దీ లైఫ్ స్టైలే ఫాలో అవుతున్నాం అని కూడా నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా దోశ అయితే చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా కలర్ఫుల్గా ఉందో, సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. దీన్ని నేను మంచిగా కొబ్బరి పల్లీ చట్నీతో అయితే సర్వ్ చేసుకున్నాను. సో ఇదండి ఈరోజు వీడియో. మళ్ళీ మరొక వీడియోతో కలిసే వరకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.